ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్య యోగము 11వ శ్లోకము భాష్యం కూడా తెలుసుకున్నాము. దానికి ఆనందగిరుల వారి యొక్క టీకా చూడండి. శ్రీ కైలాసాశ్రమం వారి యొక్క ఆనందగిరి టీకా సహితంగా లలిత వ్యాఖ్యాయుక్తమైనటువంటి గ్రంథంలో 40వ పేజీ ఆనందగిరి టీకలో క్రింది నుండి 3వ పంక్తి చూడండి. నశోచ్య ఇతి కథం తేషాం అశోచ్యత్వం ఇత్యుక్తే భీష్మాది శబ్దవాచ్యానాం శోచ్యత్వం తత్పద లక్షణాం వా ఇతి వికల్ప్య ఆద్యం దూషయతే సద్వృత్తత్వాదితి. నశోచ్యాః భీష్మద్రోణాదయః. శోకించదగని వారు ఎవరు అంటే భీష్మద్రోణాదులు. ఎందుకు శోకించదగని వారు అని ఒకవేళ ప్రశ్న ఏర్పడితే అక్కడ వికల్పం చేసి సమాధానం చెప్పబడుతుంది. ఏమి భీష్మద్రోణాది శబ్దవాచ్యమైనటువంటి ఏ శరీరాలున్నాయో వారు మరణిస్తారని శోకింపదగిన వారా, లేదా తత్పద లక్ష్యానం వాయితి తత్పద లక్ష్యమైనటువంటి శుద్ధ చైతన్య దృష్టితోని వారు శోచ్యులు అంటావా అని ఈ విధంగా 2 వికల్పాలు చేసి భీష్మద్రోణాది శబ్ద వాచ్యులైనటువంటి ఆ శరీరాలు మరణిస్తాయి అని శోకిస్తున్నావా అంటే కుదరదంటాడు. ఎందుకనంటే భీష్మద్రోణాదులు సద్వృత్తం కలిగినటువంటి వారు. వృత్తం అంటే చరిత్ర, ఆచరణ. సద్వృత్తం అంటే సచ్చరిత్రులు, సదాచార సంపన్నులు. కాబట్టి వారి గురించి శోకించుట తగదు. ఎందుకంటే పూర్వమే పూజారహ వరిశోధన మహానుభావాన్ అని అనేక శబ్దాల చేత నీవే వారిని కీర్తించావు, స్తుతించావు. వారు పూజ్యులు, బాణముల చేత వారిని ఏ విధంగా వధించాలి అని నీవే అన్నావు. కాబట్టి వాళ్ళు దుర్వృత్తులు కాదు, సద్వృత్తులు ఉన్నారు, సదాచార సంపన్నులు ఉన్నారు. అందుకని వారి గురించి శోకించతగదు. ఏ భీష్మాది శబ్దై ఉచ్యంతే తే శృతి స్మృతి ఉదీరిత అవిగీత ఆచారత్వాత న శోచ్యతాం అష్ణవీరన్ ఇత్యర్థ. ఈ భీష్మద్రోణాది శబ్దవాచ్యమైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు శృతి స్మృతి ఉదీరిత అవిగీత ఆచారత్వాత. శృతి అంటే వేదంలో, స్మృతి అంటే పురాణాలు, భాగవతము, మనుస్మృతి, రామాయణం మొదలుకున్నాయి. ఇవన్నీ స్మృతులను పడతాయి. ఇంకా అనేకమైనటువంటి స్మృతులు ఉన్నాయి. ఆయా ఋషులు రాసినటువంటి స్మృతులు ఎన్నో ఉన్నాయి. వశిష్ఠ స్మృతి, వ్యాస స్మృతి మొదలైనవి, మనుస్మృతి. కాబట్టి శృతి స్మృతుల్లో చెప్పినటువంటి ఏవైతే ఆచార విచారాలు ఉన్నాయో, సదాచారాలు, సంప్రదాయాలు ఏవైతే చెప్పబడ్డాయో వాటన్నిటిని చక్కగా పాటించేటువంటి వారు ఉన్నారు. అందుకని వాళ్ళు సద్వృత్తులు ఉన్నారు, సచ్చరిత్రులు ఉన్నారు, సదాచార సంపన్నులు ఉన్నారు. అందుకని వారు శోకించదగిన వారు కాదు. ద్వితీయం ప్రత్యాహ లక్ష్య చైతన్యాన్ని ఉద్దేశించి శోకిస్తున్నావా అంటే పరమార్థ రూపేణ చ నిత్యత్వాత్ అని భాష్యంలో చెప్పినాడు. వారు పరమార్థ రూపం చేత నిత్యులున్నారు, ఎల్లకాలం ఉండేటువంటి వారు ఉన్నారు. వారు చచ్చేవారు కాదు, పుట్టేవారు కాదు. 3 కాలాల్లో ఏకరూపం చేత ఉండేటువంటి చైతన్య రూపులు కాబట్టి ఆ చైతన్యము నిత్యము కాబట్టి ఆ చైతన్య దృష్టితో విచారించినా గాని భీష్మద్రోణాదులు శోచ్యులు కాదు, శోకింపదగిన వారు కాదు అని చెప్పినాడు. అటువంటి అశోచ్యులైన వారి యందు నువ్వు శోకిస్తున్నావు భ్రమచేత. ఏ విధంగా? అరజతే రజత బుద్ధివదు అశోచ్యేషు శోచ్య బుద్ధ్య భ్రాంత అశేత్యాహ తానితి. అరజతమైనటువంటి ఆలుచిప్ప, ముత్యపు చిప్ప యందు రజతం ఉంది అని ఏ విధంగా భ్రమపడతారో అట్లా అశోచ్యులైనటువంటి భీష్మద్రోణాదుల యందు స్వచ్ఛ బుద్ధి పెట్టుకుని నువ్వు ఏడుస్తున్నావు. భ్రాంతహాసి, నీకు భ్రమైంది అని తాను అశోచ్యాన అనుశోచహాసి అని భాష్యంలో చెప్పినాడు. అనుశోచన ప్రకారం అభినయన్ భ్రాంతిమేవ ప్రకటయతి తే మ్రియంతే ఇతి. ఏ విధంగా శోకిస్తున్నాడు ఆ భీష్మద్రోణాదుల గురించి అనంటే చెప్పినాడు భాష్యంలోనే. తే మ్రియంతే మన్ నిమిత్తం అహం తైర్ వినాభూత కిం కరిష్యామి రాజ్య సుఖాదీన అని ఈ విధంగా భాష్యకారులే స్వయంగా చెప్పినారు. వారు నా చేత చంపబడతారు, వారందరు చనిపోయిన తర్వాత నేను ఈ రాజ్య సుఖ భోగాలను అనుభవించి ఏం ఉపయోగం ఉన్నది, ఈ జీవితానికి ధిక్కారమవుగాక అని ఏడుస్తున్నాడు.
ఇది అనుసూచితవానసి ఇది సంబంధ. ఏ విధంగా సూచించినాడు అని మనం తెలుసుకోవాలి. విరుద్ధార్థ అభిధాయిత్వేన అపి భ్రాంతత్వం అర్జునస్య సాధయతే త్వం ప్రజ్ఞావతాం ఇది. కేవలం సూచించుటయే కాదు, విరుద్ధమైనటువంటి వచనాలు కూడా పలుకుతున్నాడు. విరుద్ధ వచనాలు పలుకుతున్నాడు. ఒకవైపు మూర్ఖుని వలె, భ్రాంత చిత్తుని వలె ఏడుస్తున్నాడు, మరియు బుద్ధిమంతుల వలె, ప్రజ్ఞావంతుల వలె, శాస్త్రజ్ఞుల వలె శాస్త్రవచనాలు పలుకుతూ ఉన్నాడు అని అంటూ ప్రజ్ఞావతాం బుద్ధిమతాం వాదాంచ వచనానిచ భాషసే అని అంటూ భాష్యకారులు భాష్యంలో చెప్పారు. వచనాన్ని ఏమని పలికినాడు? ఉత్సన్న కులధర్మాణం అని అంటూ 44వ శ్లోకంలో మొదటి అధ్యాయంలో చెప్పినాడు. కులధర్మాలన్నీ కూడా నష్టమైపోతాయి. కులధర్మాలు నష్టమైపోతే కులస్త్రీలు భ్రష్టులైపోతారు. కులస్త్రీలు భ్రష్టులమైతే కులం సంపూర్ణంగా నాశనమైపోతుంది అని పెద్ద పెద్ద శాస్త్రవచనాలు పలికినాడు. ఇత్యాది అని కిం ఏతావతా ఫలితం ఇది తదాహ తదేతదితి. మరి ఈ విధంగా పలకడం చేత ఏమైంది అంటే అర్జునుడి లోపల ఒక మౌఢ్యత కనపడుతుంది, మూర్ఖత్వం కనపడుతుంది. ఏడవదగని వారి గురించి ఏడుస్తున్నాడు, మరి పెద్ద పెద్ద శాస్త్రవచనాలు పలుకుతున్నాడు ప్రజ్ఞావంతునిలాగా, బుద్ధిమంతునిలాగా. అందుకని తదేతన్ మౌఢ్యం పాండిత్యంచ విరుద్ధం ఆత్మని దర్శయసి అని ఆచార్యులు భాష్యంలో చెప్పినారు. తన్ మౌఢ్యం అశోచ్యేషు శోచ్య దృష్టత్వం ఏతత్ పాండిత్యం బుద్ధిమతం వచన భాషిత్వం ఇది యావత్. ఒకవైపు మౌఢ్యం అంటే శోకించదగని వారి యందు శోకిస్తున్నాడు, మరియు బుద్ధిమంతుల వచనాలు పలుకుతున్నాడు. ఇదే విరుద్ధ వచనాలు అంటాడు. అర్జునస్య పూర్వోక్త భ్రాంతి భాక్త్వే నిమిత్తం ఆత్మ అజ్ఞానమిత్యాహ యస్మాదితి. అర్జునునికి ఈ విధమైనటువంటి విపరీత వచనాలు పలుకుటయందు కారణమేమిటి, నిమిత్తమేమిటి అంటే ఆత్మ అజ్ఞానము అంటాడు. ఆత్మ యొక్క యాతాత్మ జ్ఞానం లేనందువల్ల ఈ విధంగా ఏడుస్తున్నాడు, విపరీతంగా మాట్లాడుతున్నాడు. నను సూక్ష్మ బుద్ధి భావత్వమేవ పాండిత్యం నతో ఆత్మజ్ఞత్వం హేతు అభావాదిత్యాశంక్యా తేహీతి. అయితే పండితులైనటువంటి వారు చనిపోయిన వారి గురించి గాని, బ్రతికి ఉన్న వారి గురించి గాని ఏడువరు అని చెప్తూ పండిత శబ్దానికి ఆచార్యులు ఏం చెప్పినాడు? ఆత్మజ్ఞ అని అర్థం చేసినాడు. ఆత్మజ్ఞాని పండితుడు. ఇక్కడ పూర్వపక్షి అంటాడు ఆత్మజ్ఞానమే పాండిత్యం అని ఎందుకు తీసుకోవాలి? ఏదో వ్యాకరణ శాస్త్రం ఇతర శాస్త్రాల పరిజ్ఞానం ఉన్నది కాబట్టి పండితుడని చెప్పొచ్చు కదా. సూక్ష్మ బుద్ధి ఉన్నందువలన పండితుడని చెప్పు. ఆత్మజ్ఞానికే పండితుడని ఎలా చెప్తున్నావు నువ్వు? ఆ విధంగా చెప్పడానికి ఏమీ హేతువులు లేవు అని ఒకవేళ పూర్వపక్ష అంటే దానికి శృతి ప్రమాణం ఇస్తున్నాడు భాష్యకారులు. పాండిత్యం నిర్విద్య అని అంటూ, పాండిత్యం అంటే పండిత భావం, ఆత్మజ్ఞానం నిర్విద్య అంటే నిశ్చయన లబ్ధ్వావా బాల్యేన తిష్ట ఆసేత్ ఇది బృహదారణ్యక శృతి ఉక్తార్థం ఉదాహరతే పాండిత్యమితి. ఇప్పుడు పాండిత్యం నిర్విద్య అని శృతిలో ఏదైతే చెప్పబడిందో దాని అర్థం ఏమున్నది? పాండిత్యం అంటే ఆత్మజ్ఞానము, నిర్విద్య అంటే నిశ్చయేన లబ్ధ్వ నిశ్చయముగా ఆత్మజ్ఞానాన్ని పొంది బాల్యేన తిష్ట ఆసేత్ అని ఈ విధంగా చెప్పింది. అందుకని పాండిత్య శబ్దం చేత ఆత్మజ్ఞాని అని తెలుసుకోవాలి. అయితే ఆత్మజ్ఞానులైనటువంటి వారు చనిపోయిన వారి గురించి గాని, బ్రతికున్న వారి గురించి గాని ఏడువరు. యథోక్త పాండిత్య రాహిత్యం కథం మమ అవగతం ఇత్యాశంక్య కార్యదర్శనాదిత్యా పరమార్థస్తు ఇది. అయితే అర్జునుడు అంటాడు నాయందు పాండిత్యం లేదు అంటే నేను ఆత్మజ్ఞానిని కాదు అని నీకు ఎలా తెలిసింది అని అంటే కార్యదర్శనాథ. ఏడుస్తున్నావు కదా, ఏడిసేవాడు ఎవడుంటాడు? ఆత్మజ్ఞానం లేనివాడే ఉంటాడు. ఏ విధంగా నారద మహర్షి ఏడ్చుకుంటూ వచ్చాడా లేదా సనకాదుల దగ్గరికి? నేను అనాత్మజ్ఞున్నాను, నాకు శోకం కలిగింది, నా శోకాన్ని నివృత్తి చెయ్యి, తరతి శోకమాత్మ విదితి, నా శోకాన్ని ఆత్మజ్ఞులే తరిస్తారు అని మీ బోటి వాళ్ళ ద్వారా మేము విన్నాము కాబట్టి తమ్మా శోకం పారయతు, అటువంటి శోకగ్రస్తుడనైనటువంటి నన్ను తరింపజేయి అని నారదుడు సనత్ కుమారుల వారిని వేడుకున్నాడు. శోకం ఎవరికి కలుగుతుందని తెలుస్తుంది దీని ద్వారా? అనాత్మజ్ఞునికే శోకం కలుగుతుంది. అందుకని నీకు పాండిత్యం లేదు అంటే ఆత్మజ్ఞానం లేదు అని నీ యొక్క
ఏడుపు ద్వారానే తెలుస్తుంది. కార్యదర్శనాత్ అంటే కార్యం ఎదురుగా కనపడుతుంది. ఉదకు ఏడుస్తున్నావు, ఉదకు పండితుల్లాగా మాట్లాడుతున్నావు అని ఈ ప్రత్యక్ష దర్శనం చేతనే నువ్వు అపండితుడవు అని సిద్ధిస్తుంది అని సమాధానం చెప్పినాడు. పరమార్థతస్తు అన్నాడు. యస్మాద్ ఇది అస్య అపేక్షితం దర్శయతి అతయతి. ఎందువల్లనైతే నీకు పాండిత్యం లేదో అందువల్ల నువ్వు ఏడుస్తున్నావు. పరమార్థతస్తు నిత్యాన్ అశోచ్యాన్ అనుశోచసి. పారమార్థికంగా విచారిస్తే భీష్మద్రోణాదులు పరమార్థ సత్త కలిగినటువంటి శుద్ధ చైతన్య స్వరూపులు, తత్పదం యొక్క లక్ష్యార్థం. అటువంటి వారిని గురించి ఏడవకూడదు. అయినా గాని అనుశోచసి ఏడుస్తున్నావు. దీని ద్వారానే తెలుస్తుంది నీకు ఆత్మజ్ఞానము లేదు అని. అందుకని మూఢః అసీత్యభిప్రాయ, అందుకని నువ్వు మూర్ఖుని ఉన్నావు అని స్పష్టంగా చెప్పినాడు భగవంతుడు అర్జునుడిని. ఈ విధంగా 11వ శ్లోకము పూర్తయింది. తర్వాత 12వ శ్లోకానికి అవతారిక ఇస్తున్నాడు భాష్యకారుడు. కుతః తే అశోచ్యాః. భీష్మద్రోణాదులు అశోచ్యులున్నారు అంటే వారి గురించి ఏడవదగినటువంటి అవసరమేమీ లేదు అని ఎలా చెప్తున్నారు మీరు అంటే, యతః నిత్యాః. ఎందువలనైతే వారు నిత్యులున్నారో అందుకని ఏడవకూడదు. ఏడవకపోవడానికి అస్వచ్ఛత్వానికి హేతు ఏమిటి, నిమిత్తం ఏమిటి, కారణం ఏమిటి అంటే వారు నిత్యులు. ఎట్లా నిత్యులు, కథం, వారు ఎట్లా నిత్యులు చెప్పండి అని అంటే అప్పుడు శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. శ్లోకం చదవండి. నత్వే వాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అహం అంటే నేను, జాతు అంటే ఎప్పుడు కూడా, నా ఆసం ఇది నైవ ఉండలేదు అనే మాట లేదు. త్వం నువ్వు, నా అంటే ఉండలేదనే మాట లేదు. ఈమె జనాధిపాహ ఈ ఎదురుగా ఉన్నటువంటి భీష్ముడు, ద్రోణుడు మరి అనేక మంది రాజులు ఎవరైతే యుద్ధానికి వచ్చి నిలబడినారో వారు కూడా నా అంటే ఉండలేదు అనేటువంటి మాట లేదు. మరి వయం సర్వే అందరము, అతః ఇటుపైన అంటే భవిష్యత్తులో కూడా, నా భవిష్యామః ఇతి చ నైవ ఉండబోము అనేటువంటి మాట కూడా లేదు. ఇది శ్లోకార్థం. నీవు గాని నేను గాని మరి ఈ ఎదురుగా ఉన్నటువంటి ఆ సైన్యంలో మరి మీ సైన్యంలో ఉన్న వారందరూ కూడా పూర్వము లేకుండిరి అనేది లేదు, భవిష్యత్తులో ఉండబోరు అనేది లేదు, వర్తమానం అయితే ఉన్నారు. వర్తమానం కూడా చెప్పినట్లయింది. కాబట్టి 3 కాలాల్లో మనం అందరం కూడా ఎప్పుడు ఉండేవారమే అని శ్లోకార్థం. ఇందులో అహం నా ఆసం ఇది నా, నేను లేను అనేది లేదు. అంటే ఇక్కడ 2 నకారాలు వచ్చినాయి. నకారం ఏం చేస్తుందంటే నిషేధ వచనం నై. ఎప్పుడైతే 2 నైలు వస్తాయో అక్కడ వస్తుతత్వ నిర్ధారణ అవుతుంది. నేను లేను అనేది లేదు అంటే ఏమన్నట్టు, ఖచ్చితంగా ఉన్నాను అని నిర్ధారణ అవుతుంది. అంటే ఇక్కడ నిర్ధారణ అవుతుంది, అవధారణ అవుతుంది. మరి ఎప్పుడైతే ఈ 2 నైల చేతనే అవధారణ అంటే పక్క నేను ఉన్నాను అనేది నిశ్చయం అవుతుందో, అవధారణ అవుతుందో, అలాంటప్పుడు మరియు ఏవ శబ్దం ఎందుకు పెట్టాడు ఇక్కడ వ్యాస భగవానుడు? ఏవ అనేది కూడా అవధారణార్థమే ఉంది. ఏవ కూడా అవధారణం. అవధారణం అంటే నిశ్చయము. మరి 2 నైల చేతనే నిశ్చయం అవుతుండగా ఏవ అనే శబ్దం ఎందుకు పెట్టాడు అంటే శ్లోకంలో అకథితమైనటువంటి భావాన్ని వ్యక్తం చేసినట్టు ఉంది ఇక్కడ ఏవ శబ్దం చేత. ఏవ శబ్దానికి కృతగార్థం ఉంది. ఏమిటి? నిత్యత్వాత్. నేను నిత్యుడను, నీవు నిత్యుడవు, వీరందరూ కూడా నిత్యులే అని చెప్పడానికి ఏవ శబ్దము వాడడం జరిగింది. మరియు చ అనే శబ్దం కూడా వాడినాడు. చ అంటే సముచ్చయము. ఈ సముచ్చయ అర్థం ఏమని తీసుకోవాలి ఇక్కడ? దేని సంగ్రహ చేస్తుంది అనంటే అనాది అనంతత్వే సతి నిత్యత్వం అని సిద్ధ చేసినాడు. మనము అనాది స్వరూపులం ఉన్నాం. అనాది అనంటే ఉత్పత్తి రహిత వస్తువుకు అనాది అంటారు. అనంతము అనంటే దేశకాల వస్తు పరిచ్ఛేద రహితమైనటువంటి వారం మనం.
మనకి ఏ విధమైనటువంటి పరిచిత్తి, నాశనము, అభావం అనేది లేదు. అనాది అనంతులమయ్యే నిత్యులమున్నాము అని చకారం చెప్తుంది. మరి శ్లోకంలో తు అనే శబ్దం ఉంది. నతు అన్నాడు. ఈ తు అనే శబ్దం ఏం చెప్తుంది? వ్యావర్తకం ఉన్నది తు శబ్దం. దేన్ని వ్యావృత్తి చేస్తుంది తు శబ్దము అంటే, ఒక వేదాంతులు విడిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఆత్మనానత్వాన్ని ఒప్పుకుంటారు, ఆత్మభేదాన్ని ఒప్పుకుంటారు. సజాతీయ భేదము, విజాతీయ భేదము, స్వగత భేదము, ఇట్లాంటి భేదాన్ని ఒప్పుకుంటారు. కాబట్టి ఆ భేదాన్ని నిరాకరణ చేయుట కోసము తు శబ్దము వాడబడింది. స్పష్టంగా భాష్యకారులు చెప్తారు, దేహభేదానువృత్యా బహువచనం నా ఆత్మభేదాభిప్రాయన అనంటూ చెప్తాడు. ఆత్మభేదం లేదయ్యా, ఈ భేదం ఏదైతే ప్రతీతి అవుతుందో అది దేహభేదాన్ని పురస్కరించుకొనే ప్రతీతి అవుతుందే గాని వాస్తవంగా పరమార్థత ఆత్మభేదము లేదు అని ఈ భేద నిరాకరణ కోసం తు శబ్దము వాడబడింది. ఈ శ్లోకంలో గోప్యమైనటువంటి రహస్యము ఇంత ఉందన్నమాట. సరే, ఇప్పుడు భాష్యం చూద్దాం. నత్వేవ జాతు కదాచిద్ అహం న ఆసం కింటు ఆసం ఏవ అతీతేషు దేహోత్పత్తి వినాశేషు ఘటాదిషు వియద్ ఇవ నిత్యః ఏవ అహం ఆసం ఇత్యభిప్రాయః. ఈ వాక్యంలో ఘటాదిషు వియద్ ఇవ, ఈ రెండు శబ్దాలు ఇవి ప్రక్షేపమున్నాయని తెలుసుకోవాలి. చాలా గ్రంథాల్లో ఈ రెండు శబ్దాలు లేవు, కానీ ఇక్కడ ప్రక్షేపమైందని తెలుసుకోవాలి. కొంతమంది కొన్ని శబ్దాలను అందులో జోడిస్తారు. గ్రంథాలు ప్రింట్ చేసేటప్పుడు వాళ్ళ కొన్ని స్వశబ్దాలు ప్రక్షేపం చేస్తారు. ఇక్కడ ఇది అవసరం ఉంది, ఈ శబ్దం ఉండాలి అని అనుకుంటారు. కానీ మూల గ్రంథం యొక్క అభిప్రాయానికి ఒక్కోసారి అది విరుద్ధం కూడా అవుతుంది. ఒక్కోసారి అన్వయిస్తుంది, కానీ ఒక్కోసారి విరుద్ధం అయ్యి అది ఒక సమస్యకు తయారైతుంది. సరే, మనం అన్వయం చేసుకుందాము. ఏమంటాడు భాష్యకారులు, నతు ఏవ జాతు, జాతు అంటే కదాచిత్, ఎప్పుడు కూడా, లేను అనేది లేదు, కింటు ఆసమేవా, నేను ఉన్నాను అని ఈ రెండు నైల చేత, రెండు నకారాల చేత నిశ్చయం అవుతుంది, అవధారణ అవుతుంది. నేను లేను అనేది లేదు అంటే ఖచ్చితంగా ఉన్నాను. ఇది ఆసం అనేది భూతకాలని చెప్తుంది. అంటే పూర్వము నేను లేకుండా ఉంటిని అనేది లేదు, అంటే పూర్వము నేను అనాది కాలం నుంచి ఉన్నాను. అతీతేషు దేహోత్పత్తి వినాశేషు, అతీతమైనటువంటి పూర్వజన్మల్లో అనేక జన్మలు గడిచిపోయినప్పటికీ కూడా దేహాదులు నాశనమైపోయినాయి. అయినప్పటికీ కూడా నేను నిత్యః ఏవ ఆసం ఇత్యభిప్రాయ, నేను నిత్యుడనయ్యే ఉన్నాను అని ఈ వాక్యం యొక్క అభిప్రాయం. నత్యేవాహం జాతు నాశం అని ఇంత ఏదైతే శ్లోకంలో మొదటి పాదం ఉంది కదా, దాని అర్థం ఇదన్నమాట. అయితే ఈ ప్రక్షేప శబ్దాలకు అర్థం చేద్దాం. ఘటాదిషు వియదివ, చూడు, అనేక ఘటాలు ఉన్నాయి, అందులో ఆకాశం కూడా ఉంది. కదాచిత్ ఆ ఘటాలు పగిలిపోయినాయి అనుకో, పగిలిపోయిన తర్వాత ఆకాశం నష్టమైపోయిందా? ఆకాశం ఉంది, ఘటాలు నష్టమైపోయాయి, కానీ ఆకాశము అది నష్టమైపోయిందా? అది నష్టం కాలే. అట్లా దేహాలు నష్టమైపోయినప్పటికీ కూడా ప్రత్యేక అభిన్న పరమాత్మ అయినటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి నేను ఎల్లప్పుడూ ఉండినాను. మరి సరే, నువ్వైతే పరమేశ్వరుని ఉన్నావు, నువ్వు ఈశ్వరుని ఉన్నావు కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ ఉంటావు. కానీ నేను మొన్న పుట్టినా, మరి చస్తా కూడా, మరి నేనెట్లా అనంటే, తథా నత్వం నా ఆసీహి, నువ్వు కూడా లేనివాడవు కాదు, కింటు ఆసీహి ఏవా, నువ్వు కూడా ఉండినవాడవే. నేను ఉన్నవాడినే, నువ్వు కూడా ఉన్నవాడివే. నువ్వు పూర్వము లేకుండా ఉంటివి, ఇట్లా కాదు, పూర్వం కూడా ఉన్నావు. మరి సరే, నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను. మరి ఎదురుగా వీరంతా ఉన్నారు కదా, ఈ సైన్యంలో ఆ సైన్యంలో ఈ రాజులంతా, భీష్మద్రోణాదులు, రాజాదిరాజులు, సామంతులు, మరి వారి సంగతి ఏమిటి? తథా నా ఇమే జనాధిపాహ నా ఆసన్ కింటు ఆసన్నేవ, వీరందరూ కూడా లేకుండిరి, ఇట్లా కాదు, వారు కూడా ఉండినారే తప్పకుండా. పూర్వమైతే ఉన్నాము మనందరం కూడా, నువ్వు ఉన్నావు, నేను ఉన్నా. మరి ఈ జనాధిపాహ అంటే ఈ రాజాది రాజులు, సామంతులు, వీరందరూ కూడా పూర్వం కూడా ఉండినారు.
అందరం ఉండినాము. మరి భవిష్యత్తులోనో తథా నచైవ న భవిష్యామః, మనము ఉండము ఇట్లా కాదు, కింటు భవిష్యామః ఏవ, భవిష్యత్తులో కూడా ఉంటాం. సర్వే వయం అతః అస్మాత్ దేహ వినాశాత్ పరం ఉత్తరకాలే అపి త్రిషు అపి కాలేషు నిత్యాః ఆత్మస్వరూపేణ ఇత్యర్థః. మన అందరం కూడా సర్వే వయం, మన అందరము కూడా అస్మాత్ దేహ వినాశాత్ పరం, ఈ దేహము యొక్క నాశనమైన తరువాత, పరం అంటే తరువాత అని అర్థం ఇక్కడ శ్లోకంలో, ఈ దేహము నాశనమైన తర్వాత కూడా ముందు భవిష్యత్తులో కూడా మనము ఉంటాము. త్రిషు అపి కాలేషు వయం నిత్యాః, 3 కాలాల్లో కూడా మనం నిత్యులం ఉన్నాం. అయితే మధ్యలో వర్తమానం చెప్పలేదు కదా, ఇక్కడ భూతకాలంలో ఉంటామని చెప్పినాడు, భవిష్యత్తులో ఉంటామని చెప్పినాడు, వర్తమానం చెప్పలేదు కదా. అంటే వర్తమానంలో కూడా అని చెప్తూ త్రిషు అపి కాలేషు, 3 కాలాల్లో కూడా మనము ఉంటాము. ఈ శరీరాలు ఉండవు, శరీరాలు నష్టమైపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆదావంతేచ ఎన్నాస్తి వర్తమానేపి తత్తథ అని చెప్పిన ప్రకారంగా ఈ శరీరాదులు పుట్టక పూర్వము లేకుండే, మరి ఇప్పుడు వర్తమానం కనపడుతున్నాయి, భవిష్యత్తులో ఉండబోవు. ఆది యందు లేవు, మరి అంతంలో చివరిలో లేవు. అంటే వీటికి ప్రాగభావం ఉంది, ప్రధ్వంసభావం కూడా ఉంది. ప్రాగ్ అంటే పూర్వం, అభావం అంటే లేకుండుట. పూర్వము లేకుండా ఉండే ఏది ఈ శరీరాలు, మరి ప్రధ్వంసభావము నష్టమైన తర్వాత ఉండబోవు. ఉత్పత్తి కంటే పూర్వము లేకుండే, మరి నష్టమైన తర్వాత ఉండబోవు. మరి ఎప్పుడైతే పూర్వము లేవో, తర్వాత లేవో, మరి మధ్యలో కూడా లేనివే. ఆదావంతేచ ఎన్నాస్తి వర్తమానేవి తత్తథ, ఆది యందు అంతం నందు ఏది ఉండదో అది మధ్యలో కూడా వర్తమానంలో కూడా అది లేనిదే. అందుకని ఈ దేహాదులు ఇలా ఉత్పన్నమై అట్లా నష్టమవుతాయి, ఇవి అనిత్యాలున్నాయి. కానీ దేహి ఎవరైతే ఉన్నారో, మనం అన్ని శరీరాల్లో, ఈ శరీరంలో నేనున్నాను, నీ శరీరంలో నువ్వున్నావు, వారి శరీరంలో వారు ఉన్నారు. ఈ శరీరంలో ఉన్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో, ఆత్మ ఉన్నదో అది మాత్రం నిత్యం. దానికి ప్రాగభావం లేదు, ప్రధ్వంసభావం కూడా లేదు. పూర్వం లేకుండే ఇట్లా కాదు. ఏ విధంగా ఘటము మృత్తిక యందు పూర్వం అభావం ఉండే, మరి ఉత్పన్నమైంది, ఆ తర్వాత కొంతకాలానికి అది నష్టమైపోయింది అనుకోండి, అప్పుడేమవుతుంది, లేకుండా పోతుంది. పూర్వము లేకుండే, మరి తర్వాత కూడా ఉండబోదు, మధ్యలో కనపడుతుంది, అది అనిత్యము. దానికి ప్రాగభావం ఉంది, ప్రధ్వంసభావం ఉంది. ఏది ప్రాగభావానికి ప్రధ్వంసభావానికి ప్రతియోగి ఉంటుందో అది అనిత్యం ఉంటది. ఏది ప్రాగభావానికి ప్రధ్వంసభావానికి అప్రతియోగి ఉంటుందో అది నిత్యం ఉంటది. అంటే ఘటం యొక్క ఉత్పత్తి కాలేదు, అప్పుడు దానికి ఉపాదాన కారణమైనటువంటి మట్టి యందు దాని యొక్క అభావం ఉంది. అభావం ఉంది అని మనం ఎలా చెప్పగలుగుతున్నాము అంటే, ఆ మట్టిని చూసి మనం ఏమంటాము, అత్ర ఘటో భవిష్యతి, ఇగో ఈ మట్టి నుండి ఘటము ఉత్పన్నం కానున్నది అంటే ఇప్పుడు లేదన్నట్టే కదా. అంటే ఏది ఉత్పన్నమవుతుందో అది పూర్వం ఉండదు, పూర్వం లేనిది అభావం ఉన్నది కాబట్టి తర్వాత ఉత్పన్నమైంది. మరి ధ్వంసమైతుంది, ధ్వంసోత్తర కాలంలో కూడా ఉండదు, ధ్వంసమైన తర్వాత ఎక్కడ ఉంటది, ఉండదు. అందుకని ఇది ఒక కాలంలో మాత్రమే ఉంది, అందుకని నిత్యం కాదు ఏది ఘటము. అదే విధంగా శరీరాలు కూడా ఉత్పత్తి కంటే పూర్వం లేకుండే, మరి నాశనమైన తర్వాత ఉండవు. అందుకని ప్రాగభావం గలవి, ప్రధ్వంసభావం గలవి శరీరాలు. అందుకని ఇవి అనిత్యములు. ప్రాగభావ ప్రధ్వంసభావాలకు ఏది ప్రతియోగి ఉంటుందో, ప్రతియోగి అంటే దేనిది అభావం చెప్తున్నామో ఆ అభావానికి అది ప్రతియోగి అనబడుతుంది. దేనిది అభావం చెప్తున్నాము, ఉదాహరణకు ఘటం యొక్క అభావం చెప్తున్నాము, ఇప్పుడు ఆ అభావానికి ఆ ఘటమే ప్రతియోగి. యస్య అభావ తస్యైవ ప్రతియోగి. దేనిది అభావం చెప్తున్నామో ఆ అభావానికి అదే ప్రతియోగి ఉంటుంది. ఘటం యొక్క అభావం చెప్పినప్పుడు ఆ అభావానికి ఘటమే ప్రతియోగి. ప్రాగభావం చెప్తున్నాం కాబట్టి ప్రాగభావానికి ప్రతియోగి ఘటము. ప్రధ్వంసభావం చెప్తున్నాం కాబట్టి ప్రధ్వంసభావానికి ప్రతియోగి ఘటము. ఆ ఘటానికి ప్రాగభావం ఉంది, ప్రధ్వంసభావం ఉంది. ఆ ప్రాగభావ ప్రధ్వంసభావాలకు ప్రతియోగి ఘటం ఉన్నది కాబట్టి అది అనిత్యం ఉన్నది. అదే విధంగా దేహాదులు కూడా, ఈ దేహాదులు పూర్వం లేకుండే, మరి మరణించిన తర్వాత ఉండవు.
వీటికి కూడా ప్రాగభావం ఉన్నది, ప్రధ్వంసభావం ఉన్నది. అందుకని ప్రాగభావ ప్రధ్వంసభావాలకు ప్రతియోగులు దేహాదులు ఉన్నందువలన దేహాదులు అనిత్యములు. మరి నిత్యం ఏది అంటే ఈ దేహాలు ఉన్నప్పటికీ లేనప్పటికీ ఏది ఎల్లప్పుడూ ఉంటుందో, దేనికి ప్రాగభావం అంటే ఉత్పత్తి లేదో, ప్రధ్వంసభావం అంటే ధ్వంసం లేదో, నాశనం లేదో, అది నిత్యం ఉంటుంది. ఏది? ఆత్మ. అందుకని ఆత్మ ప్రాగభావ ప్రధ్వంసభావాలకు అప్రతియోగి ఉన్నందువలన అది నిత్యమున్నది అని చెప్పినట్లయింది. ఇక్కడ త్రిషు కాలేషు నిత్యాహ, 3 కాలాల్లో కూడా నిత్యమున్నది ఆత్మ. దీనికి ప్రాగభావ ప్రధ్వంసభావాలు లేవు, అందుకని నిత్యమున్నాయి. అదే చెప్పినాడు కదా భాష్యం లోపల. ఈ భీష్మద్రోణాదులు శోకించదగని వారు అని అన్నారు కదా. ఎందుకు అంటే నిత్యాహ, వాళ్ళు నిత్యులున్నారు. ఎందువల్ల నిత్యులున్నారు? కథం అని ప్రశ్నించాడు. ఎందువల్ల అంటే పూర్వం లేకుండా ఉండిరి, ఇట్లా కాదు, పూర్వం కూడా ఉండిరి. భవిష్యత్తులో ఉండబోరు, ఇట్లా కాదు, భవిష్యత్తులో కూడా ఉంటారు. వర్తమానం అయితే ఉన్నారు, 3 కాలాల్లో ఉన్నారు కాబట్టి నిత్యాహ. వయం సర్వే, మన అందరం కూడా అస్మాత్ దేహ వినాశాత్ పరం అంటే ఉత్తర కాలం, ఈ దేహం నాశనమైన తర్వాత కూడా 3 కాలాల్లో త్రిషు అపి కాలేషు వయం నిత్యాహ, 3 కాలాల్లో కూడా మనము నిత్యులమున్నాము. నిత్యులమంటే ఏ దృష్టితో చెప్తున్నారు మీరు? శరీర దృష్టితోనా? ఆత్మస్వరూపేణ ఇత్యర్థః. ఆత్మస్వరూప దృష్టి చేత మేము చెప్తున్నాము, శరీర దృష్టితోని కాదు. శరీరాలు మరణిస్తాయి, నామరూపాలు నాశనమైపోతాయి. కానీ నామరూపాలకు అధిష్టానమైనటువంటి ఏ చైతన్యం ఉన్నదో అది మాత్రం త్రిషు అపి కాలేషు నిత్యాహ, 3 కాలాల్లో నిత్యం ఉంది. శ్లోకంలో సర్వే వయమతః పరం అన్నాడు. ఇక్కడ పరం అనే శబ్దానికి ఏమని చెప్పినాడు ఇక్కడ ఆచార్యులు? ఈ శరీరాలు నాశనమైన ఉత్తర కాలంలో కూడా, పరం అంటే తర్వాత కాలం, ఉత్తర కాలం, అప్పుడు కూడా మనందరం ఉన్నాము అంటే పరం అనే శబ్దానికి ఉత్తర కాలం అని ఆచార్యులు భాష్యంలో చెప్పినారు. ఇంకొక అర్థం కూడా ఉంది పరం అనే శబ్దానికి. సర్వే వయం అతః పరం అంటే మనం 3 కాలాల్లో ఉంటాం కాబట్టి 3 కాలాల్లో ఉండేది ఏది అని అంటే పరం అంటే పరమాత్మ. మనం అందరం కూడా పరమాత్మ స్వరూపులమే అని పరం శబ్దానికి ఈ విధంగా కూడా అర్థము చెప్పవచ్చు. సరే, అయితే స్వామీజీ భగవంతుడే స్వయంగా భేదాన్ని సూచిస్తున్నాడు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మనే స్వయంగా భేదాన్ని సూచిస్తున్నాడు. మీరు ఆత్మ నిత్యము ఏకము అని ఏ విధంగా చెప్తున్నారు మీరు? ఎందుకంటే అహం అన్నాడా లేదా, త్వం అన్నాడా లేదా? అహం అంటే నేను, త్వం అంటే నువ్వు. మరి సర్వే ఏతే జనాధిప అన్నాడు, వీరందరు అన్నాడు. ఇప్పుడు భేదం ఉన్నదా లేదా? ఇక్కడ నేను, నువ్వు, వారు అనే భేదం భగవంతుడు సూచించాడా లేదా ఈ శ్లోకంలో? మరి సూచించినప్పుడు ఆత్మ భేదం లేదు, ఆత్మ ఒకటే, అది నిత్యము అని ఎలా చెప్తున్నారు మీరు అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు భాష్యకారులు చెప్తున్నారు, దేహ భేదానువృత్యా బహువచనం నా ఆత్మభేదాభిప్రాయేన అన్నాడు. అయ్యా, ఈ భేద వచనం ఏదైతే ఉందో, నేను, నీవు, వీరు అని బహువచనం ఏదైతే చెప్పినాడో, ఈ బహువచన ప్రయోగం ఏదైతే ఉందో ఇది దేహభేదమును పురస్కరించుకొని ప్రయోగం చేశాడే గాని ఆత్మభేదం చేత కాదు. ఆత్మ నిత్యమున్నది, ఏకమున్నది. బహువచనం ఏం చెప్తుంది? అనేకమని చెప్తుంది కదా. బహువచనం ఎప్పుడు ప్రయోగం చేస్తాం మనం? అనేకం ఉన్నప్పుడే బహువచన ప్రయోగం చేస్తాము. మరి అనేకం అన్నప్పుడు ఆత్మలు కూడా అనేకం ఉన్నాయి, అందుకే భగవంతుడు బహువచన ప్రయోగం చేశాడు అని పూర్వపక్ష అంటే అట్లా కాదు. ఆ బహువచన ప్రయోగము దేహభేదాన్ని పురస్కరించుకునే చెప్పినాడు గాని ఆత్మభేదం లేదు. ఆత్మభేద అభిప్రాయం చేత బహువచన ప్రయోగం చేయబడలేదు అని భాష్యం తెలుసుకున్నాము. ఇప్పుడు దానికి ఆనందగిరి వారి యొక్క టీక చూడండి. భీష్మ ద్రోణాదులు అశోచ్యులు ఉన్నారు, శోకించదగిన వారు కాదు అన్నాడు. హేతు ఏమిటి? నిత్యత్వం అశోచ్యత్వే కారణం ఇది సూచితం. వారు అశోచ్యులున్నారు, ఎందుకు? నిత్యులున్నారు. వారి నిత్యత్వమే అశోచ్యులు అని చెప్పడానికి కారణమైంది అని సూచించబడింది. ఇది వివేచయుతం ప్రదర్శన పూర్వకం ప్రతిజానీతే కుత ఇత్యాదిన. భాష్యంలో శంకరాచార్య కుతస్థే అశోచ్యాహ అని భాష్యకారులు భాష్యం రాశాడు. అక్కడ ఎందుకని రాశాడు అంటే వీరు నిత్యులు కాబట్టి అశోచ్యులు అని చెప్పడానికి చెప్పినాడు. యతః నిత్యాహ అని అంటూ నిత్యత్వం అసిద్ధం ప్రమాణ అభావాత్
ఇది చోదయతి కథమితి. చూడు, వీరందరూ కూడా నిత్యులు అని చెప్పడానికి ప్రమాణమే ఉన్నది. భీష్మ ద్రోణాదులు గాని, నువ్వు గాని, నేను గాని నిత్యులు అని చెప్పడానికి ఏం ప్రమాణం ఉన్నది? నిత్యత్వం అసిద్ధం. నిత్యత్వం అనేది లేదు, నిత్యులు కారు. ఎందుకు? ప్రమాణం ఏమీ లేదు. ఏం ప్రమాణం ఉన్నది నిత్యులు అనడానికి అని ఈ విధంగా శంక చేస్తూ కథం అని అన్నాడు. ఎందుకు నిత్యులు, ప్రమాణం ఏమిటి అని ఈ ఉద్దేశం చేత కథం అని శబ్ద ప్రయోగం చేసినాడు ఆచార్యులు. అయితే మరి ప్రమాణం లేదంటివి కదా, ప్రమాణం చూపెడుతున్నాము తీసుకో అని అనుమాన ప్రయోగాన్ని చూపెడుతున్నాడు ఆనందగిరుల వారు. ఏమిటి ఆ ప్రమాణం? అనుమాన ప్రమాణం చూడు. అనుమాన ప్రమాణంలో 3 అంశాలు ఉంటాయని మనం పూర్వం తెలుసుకున్నాం. ప్రతిజ్ఞ, హేతువు మరియు దృష్టాంతం. 3 అంశాలు ఉంటాయి. ఆ పద్ధతిలో చూడండి. ఆత్మ నా జాయతే, ఆత్మ ఉత్పన్నమయ్యేది కాదు, ఇది ప్రతిజ్ఞావాక్యం. హేతు ఏమిటి? ప్రాగభావ శూన్యత్వాత్. దీనికి ప్రాగభావం అనేది లేదు. ఏ విధంగా ఘటాదులకు వలె, దేహాదులకు వలె ప్రాగభావము ఆత్మకు లేదు. అంటే పూర్వము లేదు ఇట్లా కాదు, పూర్వం కూడా ఉండింది. నత్వేవాహం జాతనాశం అని చెప్పాడు కదా శ్లోకంలో. నేను పూర్వం లేకుండా ఉంటిని ఇట్లా కాదు, పూర్వం కూడా ఉంటిని. కాబట్టి ప్రాగభావ శూన్యత్వాత్, దీనికి ప్రాగభావం అనేది లేదు. అందుకే నిత్యముఖ లక్షణం చెప్పుకున్నాం కదా. ప్రాగభావ ప్రధ్వంసభావ అప్రతియోగిత్వం నిత్యత్వం. ప్రాగభావానికి ప్రధ్వంసభావానికి ఏది ప్రతియోగి కాదో అది నిత్యము. అదే చెప్పినాడు ఇక్కడ. ప్రాగభావ శూన్యత్వాత్ అంటే ప్రాగభావం దానికి లేదు, అంటే ప్రాగభావానికి ప్రతియోగి కాదు, అందుకని నిత్యము. అందుకని అది ఉత్పన్నం అయ్యేది కాదు. ఎట్లా? నర విషాణవత్ ఇది పరిహరతి నత్వేవ ఇది. విషాణం అంటే కొమ్ము, నర అంటే మనుషులు, నర విషాణం అంటే మనిషి కొమ్ములు. మనిషికి కొమ్ములు ఉత్పన్నమవుతాయా? ఉత్పన్నం కావు. అదే విధంగా ఆత్మ కూడా ఉత్పన్నమయ్యేది కాదు అని చెప్పినాడు. ఇక్కడ అన్వయముఖంగా చెప్పినాడు అనుమాన ప్రమాణము. అయితే ఈ అనుమాన ప్రమాణంలో కించిత్ అరుచి ఉంటది. ఎందుకనంటే నర విషాణం అనేది భావ పదార్థం కాదు, అది అభావము. ఏ కాలంలోనైనా ఉందా? భూతకాలంలో గాని, వర్తమానంలో గాని, భవిష్యత్తులో గాని నర విషాణము, ఆకాశ పుష్పము, కూర్మ రోమము, శశశృంగము ఉన్నాయా? ఎప్పుడూ లేవు. అవి అభావ రూపం ఉన్నాయి. అందుకని దాన్ని దృష్టాంతంగా ఇచ్చుట అంత యోగ్యము కాదు. ఎందుకు? ఆత్మ భావరూపం ఉన్నది, అభావం కాదు అని ఈ విధంగా అరుచి కలిగితే అనుమాన ప్రమాణం మరొకటి ఇస్తున్నాడు ఆనందగిరుల వారు. కించ, ఇంతే కాకుండా ఆత్మ నిత్య, ఇది ప్రతిజ్ఞ. ఆత్మ నిత్యం ఉన్నది అంటే ప్రాగభావ ప్రధ్వంసభావ అప్రతియోగి ఉన్నది. దానికి ప్రాగభావం లేదు, ప్రధ్వంసభావం లేదు. అంటే ఉత్పత్తి కాదు, నాశనం కూడా లేదు. అందుకని నిత్యం ఉన్నది. ఆత్మ నిత్య, ఇది ప్రతిజ్ఞావాక్యం. మరి హేతు ఏమిటి అని అంటే చెప్తున్నాడు. భావత్వే సతి అజాతత్వాత్, అది భావరూపం ఉన్నది. నర విషాణం వలె అభావం కాదు, భావరూపం ఉన్నది ఆత్మ. మరియు అజాతత్వాత్, మరి పుట్టలేదు, దానికి జన్మ లేదు. భావత్వే సతి అజాతత్వాత్, పుట్టలేదు, అందువల్ల నిత్యం ఉన్నది. ఏది భావరూపమయ్యి ఉత్పన్నం కానిది ఉంటుందో అది నిత్యం ఉంటది. అజాతత్వాత్ అని ఎందుకన్నాడు? ఘటము భావరూపం ఉన్నది, కానీ అజాతం లేదు, అది జాతం ఉన్నది, పుట్టింది ఉన్నది. ఘటం, దేహం కూడా భావరూపం ఉన్నది, మరియు అజాతం కాదు, ఇది జాతం ఉన్నది, పుట్టింది. అందుకని ఇది అనిత్యం ఉన్నది. కానీ ఆత్మ నిత్యం ఉన్నది. ఎందుకు? భావరూపం ఉన్నది, మరియు అజం ఉన్నది, పుట్టలే. అజో నిత్య శాశ్వతోయం పురాణో అని ఈ విధంగా శాస్త్రం చెప్తోంది. కాబట్టి భావత్వే సతి అజాతత్వాత్ అనే హేతు చెప్పినాడు. ఇక దీనికి అన్వయ దృష్టాంతం లేదు. ఏది భావరూపం ఉండి అజాతం ఉంటుందో అది కేవలం ఆత్మనే తప్ప ఆత్మకు అన్వయ దృష్టాంతం లేదు. అందుకని వ్యతిరేక దృష్టాంతం ఇవ్వాల్సి వచ్చింది. వ్యతిరేకే ఘటవత్ అన్నాడు. ఏ విధంగా ఘటము భావరూపం ఉన్నది, కానీ అజాతత్వం లేదు, దానిలో జాతం ఉన్నది, పుట్టింది ఉన్నది. వ్యతిరేక దృష్టాంతం. ఏది భావరూపమై ఉండి పుడుతుందో అది అనిత్యం ఉంటది. ఏది భావరూపమై పుట్టదో, జన్మ లేదో, అజాతం ఉన్నదో అది నిత్యం ఉంటది అని ఈ విధంగా వ్యతిరేక అనుమానాంతరాన్ని చూపెట్టాడు, వేరొక అనుమానం చూపెట్టాడు. అందుకని ఆత్మ నిత్యము అని సిద్ధమైంది ఈ శ్లోకం ద్వారా. నువ్వు గాని, నేను గాని,
మరి ఈ ఎదుట ఉన్నటువంటి రాజాది రాజులు గాని వారు పూర్వం లేకుండా ఉండిరి అనేది లేదు. అంటే పూర్వం కూడా ఉండిరి, పూర్వం ఉంటిమి, మరి భవిష్యత్తులో కూడా ఉండబోరు అనేది లేదు, ఉంటాం, ఇప్పుడు కూడా ఉన్నాం. కాబట్టి త్రిషు కాలేషు నిత్యాహ, 3 కాలాల్లో కూడా నిత్యులమే ఉన్నాం మనం అందరము. అంటే ఇక్కడ ఆత్మ నిత్యము అని చెప్పినట్లయింది. అయితే ఇక్కడ కొంతమంది ఎత్తు కైశ్చిత్ ఆత్మ యాతాత్మ జిజ్ఞాసితం భగవాన్ ఉపదిశతి నతు ఇత్యాదిన శ్లోక చతుష్టయన ఇత్యాదిష్టం తద్ అసత్. అయితే కొందరు అంటారు, మనలాంటి వారికి జిజ్ఞాసులకు జిజ్ఞాస కలిగింది, ఆత్మ యొక్క యథార్థ స్వరూపం ఏమిటి చెప్పండి అని అంటే, మనలాంటి జిజ్ఞాసులను చూసి భగవంతుడు అన్నాడు, ఆత్మ నిత్యమున్నది, యథార్థమున్నది అని నత్వేవాహం జాతునాశం అనేటువంటి శ్లోకం మొదలుకొని 4 శ్లోకాల పర్యంతము ఆత్మ యథార్థ స్వరూపము నిత్యము అని చెప్పినాడు. 4 శ్లోకాల ద్వారానే చెప్పినాడు అంటున్నాడు. ఇక్కడ సంకోచం చేసి మాట్లాడుతున్నారు వీళ్ళు. 4 శ్లోకాల్లోనే పరమాత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని చెప్పినాడు అని ఈ విధంగా చెప్పడంలో తాత్పర్యమైంది, మిగతా చోట్ల చెప్పలేదన్నట్లయింది కదా. అడుగడుగున పరమాత్మ నిత్యము యథార్థ స్వరూపం అని చెప్తూ వచ్చాడు. అందుకని వీరు ఏదైతే సంకోచం చేసి చెప్తున్నారో అది అసత్, అట్లా కాదు. ఎందుకనంటే విశేష వచనే హేత్వాభావాత్ సర్వత్ర ఏవ ఆత్మ యాతాత్మ ప్రతిపాదనాద్ అవిశేషాద్ ఇత్యాశయేన అన్నాడు. చూడు, ఏదో 4 శ్లోకాల్లోనే భగవంతుని యొక్క స్వరూపాన్ని విశేషంగా చెప్పాడు, ఇట్లా కాదు. సర్వత్ర అవిశేషాత్, సర్వత్ర ఏవ ఆత్మ యాతాత్మ ప్రతిపాదనాత్. మొత్తం భగవద్గీత అంతటా కూడా అడుగులో కూడా ఆత్మ యాతాత్మ స్వరూపాన్ని భగవంతుడు అవిశేషంగా, అంటే సామాన్యంగా సర్వత్ర చెప్పుకుంటూ పోయినాడు, ఏదో 4 శ్లోకాలలో కాదు అని ఈ విధంగా వారిని ఖండన చేసినాడు. తర్వాత భగవంతుడు వ్యాఖ్యాన పద్ధతిని అనుసరించి తన యొక్క వచనాన్నే మళ్లీ వ్యాఖ్యానం చేస్తూ విస్తారంగా కూడా చేస్తున్నాడు. ఏ విధంగా? కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున అని పూర్వము భగవంతుడు అన్నాడు. ఏమయ్య అర్జున, ఈ కస్మలం, ఈ పాడుబుద్ధి నీకు ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి దాపరించింది నీకు? ఎందుకనంటే ఇది అనార్యజుష్టం ఉన్నది. అనార్యజుష్టం అంటే ఆర్యులు కానటువంటి వారి చేత సేవితం ఉన్నది. ఇది ఆర్యులు అంటే పూజ్యులు, శాస్త్రజ్ఞులు, ధర్మజ్ఞులు, ఆత్మజ్ఞులు అనేటువంటి వారి చేత సేవించదగినది కాదు. అనాత్మజ్ఞులు సేవించదగింది ఉన్నది. అంటే పిరికి వాళ్ళు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నాము. అనార్యజుష్టం. మరియు అస్వర్గ్యం అన్నాడు. ఈ స్వర్గానికి కూడా సాధనం కాదు. నువ్వు ఏదైతే యుద్ధం చేయనని చతికిలబడి ఉన్నావు కదా, ఇది స్వర్గానికి కూడా సాధనం కాదు, పరలోకానికి కూడా సాధనం కాదు. మరియు అకీర్తికరం, ఇది లోకనిందకు హేతు ఉన్నది. నువ్వు ఏదైతే యుద్ధం చేయనంటున్నావో నువ్వు లోకం చేత నిందితుడవైపోతావు, నీకు అపకీర్తి వస్తుంది అని చెప్తూ ఏమన్నాడు? అకీర్తించాపి భూతాన్ని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిర్ మరణాదచరిచ్చతే. యమయ్య అర్జున, ఈ అపకీర్తి ఏదైతే నీకు వస్తుందో ఆ అపకీర్తి అవమానాన్ని సహించుట కంటే మరణం మేలు అన్నాడు. అందుకని భగవంతుడు అక్కడ ఏదైతే ప్రతిజ్ఞా రూపంలో చెప్పినాడో అనార్యజుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం అని ఈ 3 శబ్దాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పదచ్ఛేదం చేసి చెప్పినాడు. పదచ్ఛేదో పదార్థోక్తి విగ్రహో వాక్యయోజన ఆక్షేపస్య సమాధానం వ్యాఖ్యా పంచ విధం స్మృత అని పరాశర ఉపపురాణంలో ఏదైతే చెప్పబడిందో వ్యాఖ్యాన పద్ధతి, ఆ పద్ధతిని అనుసరించే భగవంతుడు అక్కడ పదచ్ఛేదం చేసి చెప్పినాడు. అనార్యజుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం అంటూ పదచ్ఛేదం చేసి చెప్పినాడు. మరియు పదార్థోక్తి చెప్పిన ఆ పదాలకు అర్థం చెప్పినాడు. ఎక్కడ? అశోచ్యానను సూచిస్తాం అనే చోట వెనుక శ్లోకంలో. అనార్యజుష్టం అనే దానికి పదార్థోక్తి, ఆ పదానికి అర్థం ఏం చెప్పినాడు? అశోచ్యానన్వ శోచస్తం అని చెప్పినాడు. అస్వర్గ్యం అనే దానికి ప్రజ్ఞావాదాంచ భాషసే అంటూ చెప్పినాడు. అక్కడ అభావ రూపంలో చెప్పినాడు, ఇక్కడ భావ రూపంలో చెప్పినాడు. మరి అకీర్తికరం అనే దానికి గతాసో నగతాసోంశ్చ నాను శోచంతి పండితాహ అనేది అకీర్తికరం అనే దానికి పదం యొక్క అర్థం చెప్పినాడు. పదచ్ఛేద పదార్థోక్తి. మరి వాక్య యోజన ఆ చెప్పిన దాన్ని ఇంకా విస్తారం చేసి ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పినాడు. నత్వేవాహం అని అంటూ ఈ విధంగా
పదచ్ఛేద పదార్థోక్తి వాక్యయోజన ఇది త్రితయమి అపి వ్యాఖ్యానాంగం సంపాదయతి నత్తు ఇత్యాదిన. వ్యాఖ్యానం యొక్క అంగాలు ఏవైతే 3 ఉన్నాయో పదచ్ఛేదము, పదార్థోక్తి, వాక్యయోజన అనేటువంటి వ్యాఖ్యాన పద్ధతిలో చెప్పినటువంటి 5 అంగాల్లో 3 అంగాల ద్వారా ఇక్కడ భగవంతుడే స్వయంగా వ్యాఖ్యానం చేస్తున్నాడు. తన వచనాన్నే తాను వ్యాఖ్యానం చేస్తున్నాడు. మరియు భగవంతుడు చెప్పినటువంటి వ్యాఖ్యానాన్ని మళ్ళా వ్యాఖ్యానం చేస్తున్నాడు శంకరాచార్యుల వారు. నను ఆత్మనః దేహోత్పత్తి వినాశయోః ఉత్పత్తి వినాశ ప్రసిద్ధేః ఉక్తం అనుమానద్వయం ప్రసిద్ధి విరుద్ధతయా కాలాత్యయాపదిష్టం ఇది న ఇత్యాహ అతీతేషు ఇతి. అయితే ఇక్కడ పూర్వపక్షం ఏమంటాడంటే, స్వామీజీ ఆత్మ నిత్యం అని మీరు చెప్తూ వచ్చినారు, కానీ అనుభవం ఎట్లా ఉన్న చూడు. లోకంలో దేహం ఉత్పన్నమైందనుకో దేవదత్తో జాత అంటారు, దేహం నాశనమైందనుకో దేవదత్తో మృత అంటారు. అంటే దేహం పుట్టినట్లయితే ఆత్మ పుట్టింది, దేహం నాశనమైతే ఆత్మ చనిపోతుంది అని లోక ప్రసిద్ధ ప్రత్యక్ష ప్రమాణం ఉన్నది. ఇక్కడ నేను పుట్టాను, నేను చస్తాను అంటున్నాడా లేదా? దేవదత్తో జాత, దేవదత్తో మృత అని లోక వ్యవహారం ఉందా లేదా? అంటే శరీరం పుడితే ఆత్మ పుట్టింది, శరీరం నష్టమైతే ఆత్మ నష్టమైపోయింది అనేటువంటి లోకానుభవాన్ని నువ్వు ఎట్లా ప్రత్యాఖ్యానం చేస్తావు, ఎట్లా నిరాకరణ చేస్తావు? నువ్వు ఇచ్చినటువంటి అనుమాన ద్వయం అంటే 2 అనుమానాలు ఏదైతే ఇచ్చావో, ఆత్మ నా జాయతే ప్రాగాభావ శూన్యత్వాత్ నర విషాణవత్ అని ఒక అనుమానం ఇచ్చావు. మరి ఆత్మ నిత్య భావత్వేసతి అజాతత్వాత్ వ్యతిరేకే ఘటవత్ అని ఏ 2 అనుమానాలు ఇచ్చావో ఆ అనుమానాలు ప్రత్యక్ష ప్రమాణం చేత బాధైపోతున్నాయి అంటాడు. కాలాత్యయాపదిష్టము అనేటువంటిది హేతువాభాసాల్లో ఒకటి అన్నమాట. ఇది నైయాయిక పరిభాషలో ఉంటుంది. అనుమాన ప్రమాణాల్లో హేతువాభాసాలని వస్తాయి. అక్కడ బాధిత అనేటువంటి ఒక హేతువాభాసం ఉన్నది, దానికే కాలాత్యయాపదిష్టం అని కూడా అంటారు. ఏ విధంగా? ఉదాహరణ, అగ్ని అనుష్ణ, అగ్ని ఉష్ణం ఉండదు. ఎందుకు? ద్రవ్యత్వాత్, అది ద్రవ్యం ఉన్నందువలన, లేదా పదార్థత్వాత్, పదార్థం ఉన్నందువలన. ఏ విధంగా అంటే జలవత్, జలము ఒక పదార్థం ఉంది, జలం ఒక ద్రవ్యం ఉంది, నవద్రవ్యాలు ఒక ద్రవ్యం ఉంది. ఎందువల్లనైతే ఆ జలము ద్రవ్యము ఉన్నది, పదార్థము ఉన్నది, మరి శీతలం ఉన్నది, ఉష్ణం లేదు. అందువల్ల అగ్ని కూడా ఒక ద్రవ్యమే కదా, అందుకని అగ్ని ఉష్ణం ఉండదు అని ఒక ఆయన ఎట్లా అనుమానం చేసిండు అనుకో, అది బాధ అయిపోతుంది. అతను చెప్పింది సత్యం కాదు. ఎందుకు? ప్రత్యక్ష ప్రమాణం. ముట్టుకో, నువ్వే ముట్టుకో అయ్యా, అగ్ని అనుష్ణం అని అంటున్నావు కదా, మరి అగ్నిని ముట్టుకో, అప్పుడు తెలుస్తుంది నీకు అగ్ని అనుష్ణం ఉన్నదా ఉష్ణం ఉన్నదా. అంటే ఇప్పుడు ముట్టుకుంటే కాలుతుంది కదా, ఇది ప్రత్యక్షము. ఈ ప్రత్యక్ష ప్రమాణం చేత అతడు చేసినటువంటి అనుమానం బాధ అయిపోతుంది, సరి ఏంది కాదు అని నిశ్చయం అవుతుంది. ఆ బాధ అనేది ఏదైతే ఉందో దానికి ఇక్కడ కాలాత్యయాపదిష్టం అని చెప్పినాడు. అట్లా ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణం ఉన్నది. ఏమిటి? శరీరం పుడితే ఆత్మ పుడుతుంది, శరీరం నష్టమైతే ఆత్మ చనిపోతుంది అనేటువంటి లోకానుభవం ఉన్నది. దేవదత్తో జాత, దేవదత్తో మృత అనేటువంటి లోకానుభవం ఉన్నది. ప్రత్యక్ష ప్రమాణం చేత నువ్వు ఇచ్చినటువంటి 2 అనుమానాలు బాధైపోతున్నాయి అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు చెప్పినాడు. అతీతేషు ఇది ఆచార్యులు భాష్యంలో చెప్పినాడు. ఏమని? అతీతేషు దేహోత్పత్తి వినాశేషు ఘటాదిషు వియద్ ఇవ నిత్య ఏవ అహం ఆసం అన్నాడు. ఇప్పుడు ఈ దేహాలు నష్టమైపోయినా కూడా నేను నిత్యుడనున్నాను అని చెప్పినాడు. మరి నష్టమైపోయింది ఎవరు? ఆత్మనా? లేదు, దేహాలు నష్టమైపోతున్నాయి. అయితే ఈ లోకానుభవం ఏదైతే ఉందో అది అజ్ఞానులు చెప్తారు. శరీరం నష్టమైతే ఆత్మ నష్టమైపోయింది, శరీరం ఉత్పన్నమైతే ఆత్మ ఉత్పన్నమైతుందా అజ్ఞానులు చెప్తారు. అది కూడా దేహాన్ని పురస్కరించుకొని చెప్తున్నారు, ఆత్మ దృష్టితోని కాదది. అందువల్ల అతీతేషు అనంటూ శంకరాచార్యుల వారు దేహోత్పత్తి వినాశేషు నిత్య, దేహాదులు ఉత్పత్తి వినాశాలు అయినప్పటికీ కూడా ఆత్మ నిత్యము అని చెప్పినాడు. అందువల్ల దీనికి బ్రహ్మసూత్ర ప్రమాణం కూడా ఇస్తున్నాడు. చరాచర వ్యపాశ్రయస్తు స్యాత్ తద్ వ్యపదేశో భాక్తత్వాత్ తద్భావ భావిత్వాత్ అని బ్రహ్మసూత్రము 2-3-16 అక్కడ చెప్పింది ఉన్నది.
జీవాత్మ యొక్క ఉత్పత్తి వినాశాలు ఏవైతే లోకంలో ప్రయోగం జరుగుతుందో, దేవదత్తో జాతః దేవదత్తో మృతః అనేటువంటి ఏదైతే ప్రయోగం జరుగుతుందో ఆ ప్రయోగము గౌణమున్నది. భాక్తః అంటే గౌణం. ఆత్మను నాశనమైతుంది అని చెప్పేది లేదు. ఆత్మ నాశనమైతుంది అనేది గౌణ ప్రయోగం చేయడం జరిగింది, కానీ వాస్తవం కాదు. మరి వాస్తవం ఏంది? దేహాదులు నష్టమైపోతాయి, దేహాదులు ఉత్పన్నమవుతాయి. ఆ దేహాదుల యొక్క ఉత్పత్తి నాశనాలను పురస్కరించుకొని ఆత్మనే నాశనమైతుందని గౌణంగా ప్రయోగం చేయడం జరిగింది. అది గౌణ ప్రయోగం, వాస్తవం కాదు. ఆత్మ దేహాన్ని అధిష్ఠించి ఉన్నది. అయితే దేహాదులు నష్టమైపోతే దేహాదుల యందు ఉన్నటువంటి గుణం ఏది? ఉత్పత్తి వినాశాలు ఆత్మ యందు ఆరోపణ చేయడం జరిగింది, వాస్తవం కాదు. అందువల్ల ఆత్మకు ఉత్పత్తి వినాశాలు లేవు అని బ్రహ్మసూత్రం ద్వారా కూడా నిర్ధారణ చేయబడింది. అందుకని ఇది న్యాయేన, న్యాయం అంటే సూత్రం. ఎందుకంటే బ్రహ్మసూత్రానికి న్యాయ ప్రస్థానం అని కూడా అంటారు. ఉత్తర మీమాంస అంటారు, శారీరక మీమాంస అంటారు, బ్రహ్మ మీమాంస అంటారు, బ్రహ్మసూత్రాలు అంటారు, వేదాంత సూత్రాలని అంటారు. అనేక శబ్దాలు చేత చెప్తారు. న్యాయేన అంటే బ్రహ్మసూత్రం చేత ఆత్మనః జన్మ వినాశ ప్రసిద్ధేహే ఔపాధిక జన్మ వినాశ విషయత్వాత్ నిరుపాధికస్య తస్య జన్మాది రాహిత్యం ఇది భావః. అయితే ఆత్మకు జన్మనాశాలు ఉంటాయనేది ఏదైతే లోకంలో ప్రయోగం జరుగుతుందో అది దేహాన్ని పురస్కరించుకొని, దేహం యొక్క ఉత్పత్తి నాశాలను పురస్కరించుకొని చెప్తున్నారే గాని నిరుపాధికమైనటువంటి ఆత్మకు ఉత్పత్తి వినాశాలు లేవు. ఈ దేహాదులు అనేటువంటి ఉపాధుల యొక్క ఉత్పత్తి వినాశాల అపేక్ష చేత ఆత్మ చస్తది పుడుతుంది అని అంటున్నారు లోకంలో, గాని అది సత్యం కాదు, అది గౌణం. మరి ఏమిటి? జన్మాది రాహిత్యం, ఆత్మకు జన్మాదులు లేవు, అందువల్ల ఆత్మ నిత్యము అని చెప్పడం జరిగింది. యద్యపి తవ ఈశ్వరస్య జన్మరాహిత్యం తథాపి కథం మమ ఇత్యాశంక్య ఆహ తథా ఇది. అప్పుడు అర్జునుడు అంటాడు, సరే స్వామీజీ, నువ్వు నిత్యము, ఆత్మ నిత్యము అని చెప్తున్నావు, కానీ నేను జన్మాదులు గలవాన్నే కదా, నేను మొన్న పుట్టానే కదా, నేను ఎట్లా నిత్యమైతా? నువ్వైతే ఈశ్వరుడు ఉన్నావు, నువ్వు సమర్థుడు ఉన్నావు, అవతార పురుషుడు ఉన్నావు, నువ్వు నిత్యం ఉంటే ఉండుగాక, కానీ నేను అనిత్యుడనే కదా అంటే కాదు. తథా నత్వం నాసీహి కింటు ఆసీహి ఏవా అని భాష్యంలో చెప్పినాడు. శ్లోకంలో కూడా చెప్పినాడు, నత్వే వాహం అంటూ. నువ్వు నిత్యుడవే, నేను కూడా నిత్యుడనే. తథాపి భీష్మాదీనం కథం జన్మ అభావ తత్రాహ తథా నేమే ఇది. సరే, మరి నువ్వు నేను నిత్యులమైనా కానీ మరి భీష్మాదులు కూడా ఎట్లా నిత్యమైతారు అంటే వారు కూడా నిత్యులే అనంటూ నేమే జనాధిపాహ అని చెప్పినాడు శ్లోకంలో. ద్వితీయ అనుమానం ప్రపంచయన్ ఉత్తరార్థం యాచేస్తే తథా ఇత్యాదిన. రెండో అనుమానం ఏదైతే చెప్పినాడో ఆనందగిరుల వారు, ఆత్మ నిత్య భావత్వే సతి అజాతత్వాత్ వ్యతిరేకే ఘటవత్ అనేటువంటి అనుమానాన్ని ప్రపంచయన్ అంటే విస్తారంగా చెప్తూ తథా ఇత్యాదిన అంటూ, నన్ను దేహోత్పత్తి వినాశయో ఆత్మనః జన్మనాశ అభావే అపి మహాసర్గ మహాప్రళయయో తస్య అగ్ని విస్ఫుల్లింగ దృష్టాంత శ్రుత్య జన్మ వినాశౌ యష్టవ్యౌ ఇత్యాశంక్య నా ఆత్మశ్రుతే ఇది న్యాయేన పరిహరతి త్రిషు అపి ఇది. అయితే దేహోత్పత్తి వినాశాల చేత ఆత్మ యొక్క ఉత్పత్తి వినాశాలు లేవు. ఉత్పత్తి వినాశాలు దేహానికే గాని ఆత్మకు లేవు అని నువ్వు చెప్తున్నావు. కానీ మహాసర్గ అంటే సృష్టి ఆది కాలంలో మహాప్రళయం నందు అప్పుడు ఈ జీవులున్నారా? ఈ ఆత్మ ఉన్నదా? యథా విస్ఫుల్లింగా, విస్ఫుల్లింగాలు ఏ విధంగా ఇట్లా కనపడి మాయమైపోతాయా లేదా? విస్ఫుల్లింగాలంటే అగ్ని యొక్క మిణుగురులు, అగ్ని మిణుగురులు అవి ఇట్లా కనపడి మాయమైపోతాయి. అట్లా ఈ ఆత్మలు కూడా కనపడి మాయమైపోతాయి, నాశనమైపోతాయి అనంటే అది కూడా కాదు. బ్రహ్మసూత్రంలోనే దానికి సమాధానం చెప్పబడింది. 2:3:17 ఆత్మ అశ్రుతేహే నిత్యత్వాచ తాభ్య అనంటూ. ఆత్మ అది నిత్యమున్నది, ఆత్మ నాశనమైపోతుందనే శృతి లేదు, ఆత్మ నిత్యం ఉన్నదని శృతి ప్రమాణం ఉన్నది అని బ్రహ్మసూత్రంలో నిర్ధారణ చేయబడింది. కాబట్టి మహాసర్గలో కూడా ప్రళయంలో కూడా ఆత్మ ఉంటుంది, ఆత్మ నిత్యము. అందుకే చెప్పినాడు త్రిషు కాలేషు నిత్యాహ, 3 కాలాల్లో ఉంటుంది. సృష్టి ఉత్పత్తి కాలంలో ఉంది,
సృష్టి ఉత్పత్తికి పూర్వము ఉంది, సృష్టి నాశనమైన తర్వాత ప్రళయంలో కూడా ఉంది, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎప్పుడూ ఉంది అని చెప్పినాడు. ఇంకా ఈ విషయాన్ని సమర్థిస్తూ బ్రహ్మసూత్రంలో యావది వికారంతు విభాగో లోకవత్ అని బ్రహ్మసూత్రం 2.3.7 ఇది న్యాయేన భిన్నత్వాద్ వికారిత్వం ఆత్మానం అనుమీయతే అని అక్కడ ఆకాశాది పంచభూతాలు భిన్న భిన్నంగా ఉన్నందువలన, వాటికి భేదం ఉన్నందువలన, అవి కార్యములున్నందువలన అనిత్యములున్నాయి, కాని ఆత్మ మాత్రము నిత్యమే అని యావది వికారంతో విభాగం లోకవత్ అనేటువంటి సూత్రంలో సూత్రకారులు మరియు భాష్యకారులు చెప్పినారు. ఆకాశాది భూతాల్లో భేదం ఉంది. ఆకాశం అంటే పృథ్వీ కాదు, పృథ్వీ అంటే జలం కాదు, భేదం ఉన్నందువలన అవి అనిత్యములున్నాయి, కార్యములున్నాయి అని వాటికి అనిత్యత్వాన్ని చూపెట్టి, మరి పూర్వపక్ష అంటాడు ఎప్పుడైతే ఆకాశాది భూతాల్లో భేదం ఉన్నందువలన కార్యము అనిత్యం ఉన్నాయో, మరి ఆకాశంలో అంటే ఆత్మ కాదు కదా, ఆత్మ భేదం కూడా కనపడుతుంది కదా, ఆత్మ అంటే ఆకాశం కాదు, ఆకాశం అంటే ఆత్మ కాదు, భేదం కనపడుతుంది, అందువల్ల ఆత్మ కూడా అనిత్యం అయిపోతుంది అంటే అట్లా కాదు. పరమకారణం ఉన్నది ఆత్మ, పరమకారణం ఉన్నందువల్ల దానికి కారణం ఇంకొకటి లేదు. దానికి ఒక కారణం ఉంటే ఇది కార్యం అవుతుంది, అనిత్యం అవుతుంది, కానీ దానికి కారణం ఇంకొకటి లేదు. అందువల్ల ఆత్మ నిత్యము అని అక్కడ బ్రహ్మసూత్రంలో సిద్ధి చేసినాడు. కాబట్టి ఈ సూత్రం ద్వారా కూడా ఆత్మ నిత్యము అని సిద్ధమైంది. భిన్నత్వంచ బహువచన ప్రయోగ ప్రమితం ఇత్యాశంక్య ఆహ దేహ ఇతి. అయితే భగవంతుడే స్వయంగా సర్వే వయమతం నువ్వు నేను అనేటువంటి బహువచన ప్రయోగం చేసినందువలన ఆత్మలో నానా ఉన్నాయి కదా అని అంటే అట్లా కాదు. అక్కడ దేహభేదం చేత ఆడ బహువచన ప్రయోగం చేశాడే గాని ఆత్మభేదం చేత కాదు అంటూ భాష్యకారులు భాష్యంలో చెప్పినాడు. దేహభేదానువృత్య బహువచనం నా ఆత్మభేద అభిప్రాయేన. అందుకని ఆత్మ అనేకము కాదు, ఏకమే ఉంది. ఆత్మ నానా లేదు, ఏకమే ఉంది, అది నిత్యం ఉంది అని ఈ విధంగా 13వ శ్లోకానికి భాష్యము మరియు ఆనందగిరి టీకా కూడా తెలుసుకున్నాము. మిగతా విషయం రేపు తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.